వాళ్ళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు టెన్షన్ పడబాకండి, పేపర్ని క్షుణ్ణంగా చదవండి. అంతేగాని అయ్యో అయిపోయి మాకేం రాలేదనే టెన్షన్ లేకుండా మీకు వచ్చిన ఆన్సర్స్ ముందుగా ఇవన్నీ రాసేసుకోండి. క్వశ్చన్ మా నెంబర్ ఇవన్నీ వేసేసుకొని రాసేసుకొని నెక్స్ట్ దానికి ఏదన్నా చిన్న పాయింట్ మీరు యాడ్ చేసినా కూడా ఒక హాఫ్ మార్క్ అన్నా పడద్దు మీకు. అంతేగాని డబ్బా మాకేం రాలేదు కదా పేపర్ ఆడేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఎప్పుడు ఎవరు అనుకోబాకండి. అందరూ బాగా రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ బాలికల బీసీ వసతి గృహం, ఈ రెండు హాస్టల్ విద్యార్థిని విద్యార్థులు మరియు వసతి గృహ సంక్షేమాధికారులు ముఖ్యంగా మన హాస్టల్స్ని ప్రగతి పథంలో నడుపుతూ ప్రతి విషయంలో వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ మంచి అధికారిగా గుర్తింపు పొందినటువంటి కావలి డివిజన్ సహాయ బీసీ సంక్షేమాధికారిని శ్రీమతి అరుణమ్మ గారు, అదేవిధంగా మా సాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కొన్నగంటి మాధవి గారు, అదేవిధంగా మా విశ్రాంత ఉద్యోగులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒకరు రత్తమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు, అభిమాన పాత్రులు ఎంవి ప్రసాదరావు గారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, మా ప్రతి కార్యక్రమంలో వారి యొక్క సహాయ స్నేహ సహకారాలు అందించేటటువంటి మంచి వ్యక్తి అజిత్ బాబు గారు, అదేవిధంగా బీసీ బాలికల వసతి గృహ సంక్షేమాధికారిని శ్రీమతి నాగేశ్వరి గారు, నాకు చిరకాల పరిచితుడు, అత్యంత ప్రేమపాత్రుడు, నాకు అత్యంత ముఖ్యుడు బంటికోట చలపతిరావు గారు. అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ అతి త్వరలో మార్చి 16 నుండి 10వ తరగతి విద్యార్థులకు జరగబోవు పబ్లిక్ పరీక్షల సందర్భంగా వారికి సాయి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వాళ్ళకి ప్యాడ్సు, పెన్సు, ఆ పరీక్ష సామాగ్రి ఇవ్వాలనేటటువంటి మంచి సంకల్పంతో నా దృష్టికి వచ్చిన సందర్భంగా నాకు హాస్టల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ హాస్టల్లో పుట్టాను, ఈ హాస్టల్లో పెరిగాను, ఈ హాస్టల్లో ఎదిగాను, పొదిగాను, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. ఇప్పటికి కూడా సంక్షేమ వసతి గృహాలంటే నాకు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం, అనురాగ బంధం, ఆత్మీయ బంధం, ఇన్ని రకాల బంధాలు ఉన్నాయి నాకు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను కాబట్టి, ఆ డిపార్ట్మెంట్లో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాను కాబట్టి, రిటైర్డ్ అయ్యి కూడా నేను చెప్తుంటాను మా ప్రసాదరావు వాళ్ళందరూ కూడా, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. అంటే నేను రిటైర్డ్ అయ్యానే కానీ ఎక్కడ కూడా టైర్డ్ కాలా. ఇంకా 74+ వద్ద, అంటే 74 సంవత్సరాలు పైబడిన వయసులో ఉన్నా. అయినా కూడా నేను దాదాపు కావల్లో 22 స్వచ్ఛంద సంస్థలకు గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను.